వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బాధితులైనటువంటి అధికారులకి ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వచ్చాక సరిచేసే ప్రక్రియ చేపడుతోంది. వైకాపా ప్రభుత్వం ఒక డీఎస్పీని ఉద్దేశపూర్వకంగా 4.5 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉంచింది. అంతకుముందు 6 నెలలు ఎట్లాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్లో పెట్టింది. ఇది గుంటూరుకు చెందిన గోగినేని రామాంజనేయులు. ఆయన 2015 నుంచి 2018 వరకు గుంటూరు నార్త్ సబ్ డివిజనల్ డీఎస్పీగా పనిచేశారు. ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆళ్ల సదర్ డీఎస్పీ మీద ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు. ప్రభుత్వం ఆయన మీద సామాజిక వర్గం ముద్ర వేసి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేయడంతో పాటు అవినీతి ఆరోపణల పేరుతో సిఐడి విచారణ కూడా ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే అప్పుడు గుంటూరు ఎస్పీ నివేదిక ఇవ్వడంతో సస్పెండ్ చేసింది. సామాజిక వర్గం కారణంగా లేనిపోయిన నిందారోపణలతో వైకాపా ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసి ఇబ్బంది పెట్టిందని పోలీస్ శాఖలోని ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన కోరట్ లభించింది. మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్న రామాంజనేయుల మీద సస్పెన్షన్ ఎత్తేసి డీజీపీ కార్యాలయం రిపోర్ట్ చేయాలని గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటకేలకు పోస్టింగ్ రావడంతో రామాంజనేయులు ప్రభుత్వానికి, సీఎంకి, డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక పైన డ్యూటీలో ఉండబోతున్నారు ఆయన.